Our next speaker is the steward of the administrative excellence, a figure whose vast experience and strategic oversight ensures that the foundation of our state's growth remains solid, predictable, and supportive of investment. He's an officer of immense repute, a champion of governance, and backbone of the Telangana administration. He has successfully introduced various financial systems in the state, leading to enhanced financial control and transparency. He has evolved with a number of reform programs, mainly based on IT in several states of the country. He has held leadership positions in the fields of education, healthcare, and collector graduate and master's degree in engineering from Indian Institute of Technology at Kanpur, Delhi, and also an MBA in investments. Ladies and gentlemen, it is my distinct honor and privilege to introduce Shri K. Ramakrishna Rao Garu, IAS, Honorable Chief Secretary, Government of Telangana, on the stage with a resounding round of applause for his keynote address. Please put your hands together, ladies and gentlemen. Andariki namaskaram. A very warm welcome and then good morning to you all. Honorable dignitaries and lawyers, NAREDCO Chairman Sri Vijay Sai Garu, Mariyu NAREDCO Office Bearers, Mariyu HRA Office Bearers, Mariyu Program Sponsor Chestunatvanti Raj News యొక్క Chairman శ్రీమతి లక్ష్మి గారు, వారి అమ్మాయి సాహితి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి హైదరాబాద్ రియాల్టర్స్ అందరికీ కూడా ఇంకొకసారి నమస్కారం. ఇంతకుముందు విజయ్ సాగర్తో మాట్లాడుతున్నప్పుడు వారు రియల్ ఎస్టేట్ రంగం గురించి కొన్ని ఇష్యూస్ రైజ్ చేశారు. మరి దానిలోకి వెళ్ళడానికంటే ముందు కొన్ని విషయాలు మీ ముందు నేను ముందదలుచుకున్నాను. మొట్టమొదటిది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం 2014లో భారతదేశంలో మీకు తెలుసు అందరికంటే కూడా యంగెస్ట్ స్టేట్గా మనం ఆవిర్భవించాం. కొన్ని స్టాటిస్టిక్స్ మీ ముందు ఉంచుతాను, కొంతమంది తెలుసు, కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి వాట్ ఈస్ ఎ యార్డ్ స్టిక్ బై విచ్ యూ కెన్ మెషర్ అని చెప్పంటే రకరకాల యార్డ్ స్టిక్స్ మనం తీసుకోవచ్చు. ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని ఇళ్ళు అమ్ముడుపోతున్నాయి, ఎన్ని ప్రాజెక్ట్స్ కొత్తగా లాంచ్ అవుతున్నాయి, లేకపోతే ఎన్ని కొత్త కంపెనీలు వస్తున్నాయి, ఎన్ని కంపెనీస్ ఐపీఓస్కి వెళ్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తున్నాయి, ల్యాండ్ రేట్స్ ఎలా ఉంటున్నాయి, రకరకాల యార్డ్ స్టిక్స్ మనం తీసుకోవచ్చు. కానీ వన్ థింగ్, రియల్ ఎస్టేట్ రంగం సరే మిగతా విధాల్లో రాష్ట్రానికి ఎక్స్చెకర్కి ఎలా డబ్బులు వస్తున్నాయని చెప్పి యాజ్ ఫైనాన్స్ సెక్రటరీగా 2014 నుంచి చూసేటువంటి అవకాశం నాకు లభించింది. జూన్ 2014 అని చెప్పి యాజ్ ఫైనాన్స్ సెక్రటరీగా 2014 నుంచి చూసేటువంటి అవకాశం నాకు లభించింది. జూన్ 2014 మొట్టమొదటి నెల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ యొక్క ఆదాయం తెలంగాణ ఎక్స్చెకర్కు 230 కోట్లు ఉండేది. 230 crores పర్ మంత్. అంటే సంవత్సరానికి మొత్తం కలుపుకుంటే దాదాపుగా 3000 కోట్ల దాకా వచ్చేదన్నమాట. అటువంటిది గత సంవత్సరం తెలంగాణలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి, అంటే ప్యూర్లీ డైరెక్ట్లీ రిలేటెడ్ టు రియల్ ఎస్టేట్, దాదాపు 15,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అంటే ఒక 12 సంవత్సరాల్లో ఈ రంగం అనేటువంటిది కనీసం అని చెప్పంటే ఒక 6 రెట్లు అభివృద్ధి చెందిందనమాట. 6 times is the growth. సో 6 times the growth అని చెప్పంటే మీరు చాలామంది ఇంజనీర్స్ ఉండొచ్చు, లేకపోతే ఎకానమిస్ట్ ఉండొచ్చు, ఫైనాన్స్ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. దాని సంవత్సరానికి మనం ఎంత గ్రోత్ ఉందని చెప్పి లెక్క తీస్తే కనుక CAGR అని చెప్పంటారు, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అని చెప్పంటారు. కనీసం అని చెప్పంటే 16% ఉందన్నమాట. ఈ 16% దీనిలో మీకు తెలుసు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు ఇదేమిటి, ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయ్యి డబ్బులు అయితే ప్రభుత్వానికి వచ్చినాయో. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మీకు తెలుసు విడతలుగా అవుతూ ఉంటుంది. ఎందుకోసం చెప్పి కొంత అడ్వాన్స్ ఇస్తారు, ఓకే, కొన్ని రూపంలో ఇస్తారు, కొన్నిసార్లు మనకు బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ జరుగుతుంటాయి. కాబట్టి దీనికంటే కూడా ఇంకా ఎక్కువనే ఈ రంగం అనేటువంటిది ఉంటుంది.
ఎందుకోసం చెప్పంటే సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయల ఆదాయం ఈ రంగం నుంచి వస్తుందని చెప్పంటే ద వాల్యూ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ ఈజ్ అట్లీస్ట్ 13 to 14 times దట్. ఎందుకోసం చెప్పంటే మీరందరూ కూడా దాన్ని ప్రజల తరపున మీరంతా కూడా హ్యాండిల్ చేస్తున్నారు. ఎందుకోసం చెప్పంటే అల్టిమేట్లీ యువర్ కస్టమర్స్ ఆర్ పీపుల్. కమర్షియల్ రియల్ ఎస్టేట్ కావచ్చు, రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ కావచ్చు, ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, లేకపోతే ఆఫీస్ స్పేస్ కావచ్చు, లేకపోతే హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కావచ్చు, మాల్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి ఇటువంటి రియల్ ఎస్టేట్ అని కావచ్చు. ఈ రంగం అనేటువంటిది రాష్ట్రం యొక్క అభివృద్ధిలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది అని చెప్పడానికి ఎవ్వరు కూడా సందేహించాల్సినటువంటి అవసరం అయితే ఎవరు కూడా సందేహించాల్సిన అవసరం లేదు. ఎందుకోసం చెప్పంటే ఇది ఇంకోసారి మాకెళ్ళి తెలిసి వచ్చింది చెప్పంటే ఇక్కడే మిత్రుడు సర్ఫరాజ్ కూడా ఉన్నాడు. 2019లో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు మన రాష్ట్రంలో ఎంతమంది వేరే రాష్ట్రాల వాళ్ళు పనిచేస్తున్నారు, ముఖ్యంగా కన్స్ట్రక్షన్ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు అని చెప్పి అప్పుడు అంతా కూడా చూసామన్నమాట. అప్పుడు ఎందుకోసం చెప్పంటే మన రాష్ట్రం నుంచి ట్రైన్స్లో అందరినీ కూడా వేరే రాష్ట్రాలకు పంపిస్తే మాకు ఒక అంచనా వచ్చింది. ఏం చెప్పంటే దాదాపు ఒక 15 నుంచి 16 లక్షల మంది వేరే రాష్ట్రాల వాళ్ళు మన దగ్గర ఈ కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేస్తున్నారని చెప్పనమాట. అంటే ఇంతమందికి మన రాష్ట్రంలో వాళ్ళకు మాత్రమే కాకుండా వేరే రాష్ట్రాల వాళ్ళకు కూడా ఇంతమందికి ఇది ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగం. రాష్ట్రం యొక్క ఎక్స్చెక్కర్లో చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి రంగం. మరి దీనిలో బ్రేకప్ ఏమిటి? ఎందుకోసం చెప్పంటే ఒకటి నేను చెప్పాను, ఎంత అభివృద్ధి చెందిందని చెప్పి, ఎంత వేగంగా అభివృద్ధి చెందిందని చెప్పాను.